వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ కలిపి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం వచ్చి ఇన్నోవేటివ్గా రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నగరాలు, ఒక 5 నగరాలు సెలెక్ట్ చేసుకుంటూ విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, అలాగే విజయవాడలో ఒక 5 కిలోమీటర్లు యూత్ మారథాన్ అనే పేరుతో ఈ వివేకానంద జయంతిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో మనకి ఏదైతే గాజువాకలో ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఉండేటటువంటి స్వామి వివేకానంద యొక్క స్టాచ్యూ దగ్గర నుంచి ఈ యొక్క 5 కిలోమీటర్ల మార్గం స్టార్ట్ అవుతుంది 11వ తేదీన ఈ నెల ఆదివారం. అయితే ఇదేంటంటే ముఖ్యంగా యువకులు ఏదైతే స్వామి వివేకానంద కళ్ళగన్నటువంటి ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగినటువంటి యువత ద్వారానే ఈ యొక్క దేశం నిర్మాణం అవుతుందని చెప్పి ఆయన బలంగా నమ్ముతారు. కాబట్టి అదే సిద్ధాంతంతో భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి ఆ ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతుంది. దీని తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ర్యాలీలు నిర్వహించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో నగరంలో ఉండేటటువంటి యువకులు, అలాగే నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్, అలాగే చాలామంది ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే యూత్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో యువ సంఘాలన్నింటినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వాల్వ్మెంట్ కారణంతో వివేకానంద యొక్క స్ఫూర్తిని అందరినీ కూడా రగిలించేటటువంటి ఈ యొక్క కార్యక్రమం. ఇది వచ్చి జనవరి 11 ఉదయం 5:30 నుంచి ప్రారంభమవుతుంది. ఏదైతే అక్కడ అందరం కూడా గ్యాదర్ అవుతాం, ఏదైతే వివేకానంద స్టాచ్యూ గాజువాక బస్ డిపో దగ్గర ఉండేటటువంటిది అక్కడ ప్రారంభమై మళ్ళీ 5 కిలోమీటర్ల మేర వచ్చి అక్కడే ఎండింగ్ అవుతుంది. అక్కడ బహిరంగ సభ కూడా ఉంటుంది. వివేకానందకు సంబంధించినటువంటి ఇన్స్పిరేషనల్ స్పీచెస్, ఇందులో కొంతమంది పెద్దలు కూడా ముఖ్య వక్తలుగా ఇన్స్పిరేషనల్ పర్సన్స్ని కూడా సొసైటీలో ఉండేటటువంటి వాళ్ళని ఇందులో, అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా ఇందులో పాల్గొంటారు.